మన జీవితం దుర్లభమైనది, దుస్సారమైనది. చెప్పుకోవడానికి 83 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం మనిషికి మాత్రమే పాపము పుణ్యము అని 2 ఉంటాయి. చెడు కర్మలు చేస్తే పాపము, మంచి కర్మ చేస్తే పుణ్యము. ఉదాహరణకి ఒక దేవాలయ ప్రాంగణానికి ఉన్న ప్రహరీ గోడ మీద కుక్క అపవిత్రం చేస్తే దానికి పాపం అంటదు. అడవిలో ఒక ఆవుని పులో సింహము తింటే ఆ జంతువుకు పాపం అంటదు. పాపము పుణ్యము అనేది కేవలం మానవుడికి మాత్రమే సంబంధించిన విషయాలు. ఈ పాపము పుణ్యం అనే 2 కూడా అనేక విధాలుగా ఉంటాయి, ఒక 4 విధాలుగా ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే, కర్త కారయిత్యేవ ప్రేరక అనుమోదక సుకృతం దుష్కృతం వా చత్వారి స్వభాగిన. ఏదైతే కార్యం మంచి కార్యం అనుకోండి, ఇప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమం నిర్వర్తనం చేసుకున్నాం, ఇదొక గొప్ప కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఈ పుణ్య కార్యక్రమాన్ని చెయ్యాలని తలపెట్టిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చేయించడానికి సహకరించిన వాళ్ళు, ఆ సహకరించి చేసి చూసిన వాళ్ళకు కూడా అందరికీ సమభాగం ఉంటుంది. అంటే చేస్తామని వచ్చిన ఈ ప్రధాన కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, చేయించిన ఆచార్యులకి, చేయించడానికి ద్రవ్య సహాయం చేసిన వాళ్ళకి, ఇంత కార్యక్రమాన్ని దగ్గరుండి చూసి పుణ్యాన్ని మూట కట్టుకున్న భక్తులకి, అందరికీ అయ్యో వాళ్ళు చేశారు మాకేంది అని అనుకుంటే కాదు. ఇది కేవలం పుణ్యకార్యానికే కాదు, పాపానికి కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి కోపానికి వచ్చి ఇంకో వ్యక్తిని కొట్టాలని అనుకున్నాడు అనుకోండి, కొట్టు నేను చూసుకుంటా అన్నోడు, కొడుతుంటే చూస్తున్నాడు, వాళ్ళకు కూడా ఆ పాపం వర్తిస్తుంది. అట్లా దేవుడి యొక్క మహిమ